పాలమూరు నీటి ప్రాజెక్టులు కృష్ణా జలాల వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై మంత్రి వాకటి శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పాలమూరు ప్రజలను మోసం చేసే చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కృష్ణా నదీ జలాల హక్కులపై మాట్లాడి ఏ రకమైన నైతిక హక్కు కానీ అర్హత కానీ బీఆర్ఎస్ నాయకులకు లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే కేసీఆర్ ప్రభుత్వం నోరు మెదపలేదని వాకటి శ్రీహరి ఆరోపించారు. నాడు తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి కంటితుడుపు చర్యలతో కాలం గడిపిన గులాబీ నేతలు ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాను సాధించేందుకు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారని మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని వివరించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ మరియు పాలమూరు రాజకీయాలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీడియా మిత్రులు నమస్కారం. నిన్న పాలమూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలందరూ కర్ణాటకలో ఉన్నటువంటి గూడూరు దగ్గరికి వెళ్లి కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పేపర్లల్లా ఇంత పెద్ద ఎత్తున పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. నిజంగా కూడా బాధపడాల్సిన అంశమా, లేకుంటే మళ్ళొక్కసారి పాలమూరు జిల్లా ప్రజల్ని లేదా మక్తల్, నారాయణపేట్, దేవరగద్ర ఈ నీటికి సంబంధించి కృష్ణా జలాల మీద, భీమా జలాల మీద నిర్మించం చేసుకున్నటువంటి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కింద పారివాహక ప్రాంతాల రైతులని మళ్ళొక్కసారి మోసం చేసే విధానమా నిజంగా కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఊహించలే జీవితంలో ఈ విధమైనటువంటి విషయాలని వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఏ నీళ్లు, నిధులు, నియామకాల మీదైతే తెలంగాణ వచ్చిందో, మరి ఏ నీళ్లు తమ 9.5 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కర్ణాటకలో డ్యాములు కట్టినప్పుడు ఒక్కనాడు కూడా విజిట్ చేయని, చూడని, తిరిగి చూడని, మళ్లీ చూడని వ్యక్తులందరూ కూడా ఈరోజు ముసలి కన్నీరు కార్చి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే యువకులు, రైతులు మోసపోయే పరిస్థితుల్లో లేరు. జూరాల కింద ఉండి పాలమూరు రంగారెడ్డి విషయంలో మోసమే జరిగాయి. ఈరోజు భీమా మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆల్మట్టి నారాయణపేట్ డ్యామ్ మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక బార్డర్ కించి జూరాల పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్న చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9.5 సంవత్సరాలలో. భీమా నది మీద కూడా గూడూరు నిన్న పోయొచ్చిరా గూడూరు, మరి వారు నిర్మాణం చేసుకున్నప్పుడు 9.5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉంటారు కదా. దాదాపు 18 పల్లెలు దాని కింద ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కదా. ఆ గూడూరు కించి మళ్ళీ భీమా సంగమం వరకు 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు చేసుకుందాము, రైతులకు నీళ్లు ఇద్దాము అనేటువంటి మినిమం సోయి కూడా ఎవరికి రాలే, ఆలోచనలు రాలే. ఈరోజు పచ్చ జెండాలు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇంకా ఎంతవరకంటని మోసం చేస్తారు ప్రజల్ని? దాదాపు 8 నెలల కించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక బద్దంగా ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు భీమా మీద, 3 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కృష్ణా నది మీద కట్టుకోవడం వల్ల మన నీళ్లు మన నెత్తి మీద ఉంటే మీరు మనమంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి అయినప్పుడు
ప్రతిసారి 2 టీఎంసీల కోసం కర్ణాటకకి పోయి అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి రానివ్వద్దనే ఉద్దేశంతోనే కదా ఈరోజు జూరాల నీళ్లు నింపుకొని ఆ నుంచి రామన్పాడు వాటర్ ఇచ్చి పాలమూరుకి వాటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రయత్నంలో భాగంగానే డిపిఆర్లు తయారు చేసినాం, కర్ణాటకని ఒప్పించినాం, ప్రియతమ ముఖ్యమంత్రి గారికి సబ్జెక్ట్ చెప్పి 2 హెలికాప్టర్ల ఒక డిపార్ట్మెంట్స్ ని ఒక హెలికాప్టర్ల ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు బోసురాజు గారిని